రాజ్యాంగ వాదం అంటే ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. కాన్స్టిట్యూషనలిజం, రాజ్యాంగం కంటే ముందు రాజ్యాంగ వాదం అంటే ఏంటిదో మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ ఎ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ ఆఫ్ దిస్ వరల్డ్. రాజ్యాంగ వాదం అని అంటే నేను ఒకటి రెండు పాపులర్ డెఫినేషన్స్ ఇస్తా. ఏ కంట్రీ మే హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ బట్ మే నాట్ ప్రాక్టీస్ ద కాన్స్టిట్యూషనలిజం. అంటే దేశం అనేటటువంటి దానికి రాజ్యాంగం ఉండొచ్చు గాని రాజ్యాంగ వాదం ఉండకపోవచ్చు. దీన్ని ఇంకో రౌండ్ లోపల మరింత ఎక్కువ క్లారిటీ ఇస్తాం. కాన్స్టిట్యూషనలిజం ఇస్ ద డాక్ట్రైన్ దట్ గవర్నమెంటల్ పవర్ షుడ్ బి లిమిటెడ్ అండ్ ఎక్సర్సైజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ రూల్స్. కేసీ వేర్ అంటే ఆయన ఇంకా చాలా పాపులర్ కాన్స్టిట్యూషనలిస్ట్. అంటే మనకు కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్ లాంటి ఎక్స్పర్ట్లు ఎట్లా ఉంటారో శరీర వైద్య శాస్త్రం లోపల రాజ్యాంగాన్ని కూడా స్టడీ చేసేటటువంటి వాళ్ళల్లో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ కేసీ వేర్ అనేట ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. ఈయన ఏమంటుండు అనంటే కాన్స్టిట్యూషన్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లిమిటెడ్ అండ్ దట్ దీస్ లిమిట్స్ మే నాట్ బి ట్రాన్స్గ్రెస్డ్. ఇంకొక ఆయన ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అనేక మందికి ఎక్కువ ఇష్టడైనటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ సెంటిమెంట్, ఇట్ హ్యాస్ టు బి కల్టివేటెడ్ అని అన్నాడు. దిస్ ఇస్ వాట్. దీనికి ముందు దానికి కొంత సంబంధము. అంటే రాజ్యాంగం ఉండొచ్చు గాని రాజ్యాంగ వాదం ఉండకపోవచ్చు బై ప్రాక్టీస్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ సెంటిమెంట్, ఇట్ హ్యాస్ టు బి కల్టివేటెడ్. అంటే బై ప్రాక్టీస్ ఉండాలి అని. దీన్ని అర్థం చేసుకోవాలని అంటే మనం ఫస్ట్ రాజకీయ వ్యవస్థలను అర్థం చేసుకోవాలి. ప్రపంచం లోపల రాజ్యాన్ని నడపడానికి ప్రభుత్వము అనేది ఉంటుంది. ఈ ప్రభుత్వాలు అనేక రకాలుగా ఉంటాయి. రాచరిక ప్రభుత్వాలుంటాయి, నియంతృత్వ ప్రభుత్వాలుంటాయి, సైనిక ప్రభుత్వాలుంటాయి, ప్రజాస్వామిక ప్రభుత్వాలుంటాయి, రిపబ్లికన్ ప్రభుత్వాలుంటాయి, తర్వాత సోషలిస్ట్ ప్రభుత్వాలని, అధ్యక్ష ప్రభుత్వాలని, పార్లమెంటరీ ప్రభుత్వాలని అడ్డంగా నిలువుగా కోతలు కోసేస్తే ఇన్ని రకాలైనటువంటి రాజ్యాలు ఉంటాయి. ఒక రాజ్యాన్ని క్యారెక్టరైజ్ చెయ్యాలి అని అంటే దాని నేచర్ ని తెలుసుకోవాలి అని అంటే దాని రాజ్యాంగ వాదం ఏంటిదో తెలిస్తే మనం దాన్ని తెలుసుకుంటాం. మిత్రులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఆఫ్టర్ బీజేపీ కేమ్ టు ద పవర్ దెర్ ఇస్ అ సీరియస్ డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల అంబేద్కర్ మరణం తర్వాత 72, 74 లోపల కొన్నిటిని యాడ్ చేశారు. రాజ్యాంగంలో యాడ్ చేసిర్రు, ఫైనల్ గా ప్రియాంబుల్ కు కూడా యాడ్ చేశారు. ఈ యాడ్ చేయబడినటువంటి దాంట్లో రెండు విషయాలు చాలా ప్రాబ్లమాటిక్ గా కొంతమందికి, ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది అవుతుంది. ఏంటి ఈ పదాలు? సోషలిస్టు, సెక్యులరు అనే రెండు పదాలు ఉన్నాయి. సోషలిస్టు, సెక్యులర్. అయితే ఈ సోషలిస్టు, సెక్యులరు అనేటటువంటిది భారతదేశం యొక్క స్వభావాన్ని చెప్తుంది అని. భారతదేశము సామ్యవాద దేశము ఒక క్యారెక్టర్, రెండోది సెక్యులర్ రెండవ క్యారెక్టర్. సామ్యవాదము అని అంటే ప్రైవేటు పెట్టుబడి ఆధారంగా దేశంలో ఉత్పత్తి పంపిణీ అనేటటువంటిది జరగదు. ఉత్పత్తి పంపిణీ అనేటటువంటిది రాజ్యం యొక్క ఆధీనము లోపల జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు చేసిన రాజ్యం ఆధీనం లోపల జరుగుతుంది. దీనికి చాలా లోతైన అవగాహన అవసరం. ఎందుకు అని అంటే దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ ఎకానమిస్ట్. క్లాసికల్ ఎకానమిస్ట్ ఆడమ్ స్మిత్ అనేట ఆయన ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథం రాసిండు. ఆయనని బాబాసాహెబ్ అంబేద్కర్ క్రిటిక్ చేసి. రెండో లిబరల్ ఎకానమిస్టు జేఎం కీన్స్ ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రపంచంలోని చాలా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు జేఎం కీన్స్ చెప్పినటువంటి కరెన్సీ సిస్టమ్ ద్వారా నడుస్తా ఉంటాయి. ఈ జేఎం కీన్స్ ను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా సీరియస్ గా క్రిటిక్ చేశారు. వీళ్ళిద్దరూ లిబరల్సే అయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్యన ఒక రెండు ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ ఇద్దరు లిబరల్ ఎకానమిస్టుల మీద ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉన్నాయి. ఒక రాజ్యము ఆర్థిక వ్యవస్థని తన ఇష్టం వచ్చినట్టుగా నడుపుకోవచ్చు, దానిపైన ఎటువంటి ఆధిపత్యం రాజ్యంది ఉండొద్దు అనడం వల్ల బ్రిటిషోడు ఈ దేశం వచ్చి. ఆడమ్ స్మిత్ బ్రిటిషోడు ఈ దేశానికి రావడానికి, బ్రిటిషోడు ఈ ప్రపంచం అంతా ఆక్రమించడానికి, బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు పారిశ్రామిక విప్లవం వచ్చిన దేశాలన్నీ ఈ ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తీసుకొని రావడానికి ఆడమ్ స్మిత్ అనేటటువంటి ఆయన రాసిన సిద్ధాంతం వాళ్ళకు ఉపయోగపడింది. వాళ్ళు చెప్పేది ఏంది అని అంటే వస్తువుని ఉత్పత్తి
చేసే వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చు, వాళ్లకు ఎవరు ఎటువంటి అడ్డంకులు సృష్టించొద్దు ప్రభుత్వంతో సహా. ఇప్పుడు మనోళ్ళు ఎవరో అట్టిపండ్ల బండి పెట్టుకుంటారు, పోలీసు వాడు వచ్చి ఆ నుంచి తీసేసేయని అంటాడు. ఆడమ్ స్మిత్ లెక్క ప్రకారం ఏ మనిషి ఎక్కడైనా పెట్టుకో. బేల్దారి మేస్త్రి చేస్తుంటారు మనోళ్ళు. ప్రకాశం జిల్లా కావలి, ఒంగోలు ఇటు ప్రాంతం కందుకూరు పోతే అన్ని కులాలు మతాలతోటి బేల్దారి మేస్త్రి చేస్తుంటారు. ఈ ఊర్లలో ఎట్ట ఉంటారు అని అంటే ఆ ఊళ్ళో ఉన్న మేస్త్రి మాత్రమే ఆ ఊళ్ళో సుతారి పని చేయాలి, వేరే ఊడోడు వస్తే ఒప్పుకోడు. అంటే ఏంటిది? రిస్ట్రిక్షన్. అంటే దాని అర్థం ఏంది? పని చేయటాన్ని చేయించుకోవటాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి వీల్లేదు. కొన్ని కండిషన్స్, రూల్స్, పని చెయ్యొచ్చు చేయించుకోవచ్చు అనే దాన్ని డిసైడ్ చేస్తుంది అని. ఆర్థిక వ్యవస్థ కూడా ఒక వస్తువుని ఎక్కడైనా ఉత్పత్తి చెయ్యొచ్చా, చెయ్యొచ్చు అన్న తర్వాత ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చా, అమ్ముకోవచ్చు అన్న తర్వాత రాజ్యాంగం వాళ్ళ పైన ఎటువంటి రిస్ట్రిక్షన్స్, రూల్స్ పెట్టడానికి వీలు లేదు. ఈ స్టోరీ ఏం చెప్తుంది అని అంటే ఒక టర్మ్ ఉంటుంది, లెజెస్ ఫెయిర్ అని ఉంటుంది. బహుశా ఇక్కడ లా విద్యార్థులు ఉన్నారు, కొంతమంది లాయర్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండాలి. లెజెస్ ఫెయిర్ థియరీ అని అంటాం. ఈ లెజెస్ ఫెయిర్ మామూలుగా అర్థం లోపల చెప్తాం. అంటే నాకు స్వేచ్ఛనియ్యి, నన్ను నియంత్రించొద్దు, నాకు నచ్చినట్టుగా ప్రవర్తించనియ్యి అని దీని అర్థం. అయితే ప్రభుత్వము ఎవరైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలి అని అంటే మొదట పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్లు ఒక 50 రకాల పర్మిషన్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ వస్తువుని సేల్ చేయడానికి అనుమతులు తీసుకోవాలి. తర్వాతనే ఆ వస్తువు ఒకడికి దాకా చేరుతుంది, కన్జ్యూమర్ దాకా చేరుతుంది. అయితే ఈ లెజెస్ ఫెయిర్ థియరీ ఏం చెప్తుంది అంటే నాకు సామర్థ్యం ఉన్నది, నేను వస్తువును ఉత్పత్తి చేస్తా, నేను ప్రభుత్వం నుంచి ఎందుకు అనుమతి తీసుకోవాలి? అందుకనే పివి నరసింహారావు గారు వచ్చేసి సింగిల్ విండో పాలసీ అని పెట్టారు. మీ బాబు గారు కూడా సిఎన్బి కూడా ఆయన వచ్చేసి సింగిల్ విండో పాలసీ. ఎవరైనా వ్యాపారం చేయాలి, పారిశ్రమని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే 50 దర్వాజాలు తట్టాల్సినటువంటి అక్కర్లేదు, ఒకటే విండోలోకి వెళ్ళి అవతలకి వెళ్ళి వచ్చేస్తది అని చెప్పి సింగిల్ విండో తీసుకొని వచ్చాయి. అయిపోయి దీన్ని సేల్ చేయాలి. అయితే ఈయనకు నచ్చని ఈయన ఎనిమినే చెప్పింది ఒక స్టోరీ. ఏంటిది అని అంటే సినిమా తయారు చేయటం. ఇది ఒక ప్రొడక్ట్. అంటే మనం వస్తువు రూపంలోనే చూడాల్సిన అక్కర్లేదు, భావాజాలం రూపంలో కూడా చూడొచ్చు. భావాజాలం కూడా ఒక వస్తువే. సినిమా అనేది ఒక వస్తువు. సినిమాని తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళతోటి కాంట్రాక్టులు రాసుకోవాలి. సినిమా తయారైన తర్వాత ఈ సినిమాని చూసి ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఆపొచ్చు అని చెప్పి మనం పర్మిషన్ కి అప్లై చేసుకోవాలి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఇది అయిపోయిన తర్వాత సినిమాని రిలీజ్ చేసేటప్పుడు టికెట్ ధరలు పెంచుకోవటం కొరకు కూడా ప్రత్యేక అనుమతుల్ని తీసుకోవాలి. ఇది ఒక వస్తువును ఉత్పత్తి చేస్తున్నావు, దాన్ని ఎంత ధరకు మార్కెట్ లో అమ్ముకోవాలి అనటానికి ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి, రిస్ట్రిక్షన్ ఆర్ రెగ్యులేషన్. అయితే వాళ్ళు ఇయ్యకపోతే ఈ రామ్ గోపాల్ వర్మ అనేట ఆయన ఈ లెజెస్ ఫెయిర్ వాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టిండు, నేను డైరెక్షన్ చేసిన, ఇంకొకరు యాక్ట్ చేసి, ప్రజలు వాళ్ళకు ఇష్టం అయితే నచ్చిన ధరకు కొనుక్కొని ఆ సినిమా చూస్తారు. ప్రభుత్వం ఎవరు? ఇంత ధరకు మాత్రమే టికెట్ అమ్మాలి అని చెప్పడానికి. హూ ఇస్ ద గవర్నమెంట్? వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ ద మేకింగ్ సినిమా? సినిమాకు డబ్బులు పెట్టినోడు వేరు, యాక్ట్ చేసినోడు వేరు, డైరెక్షన్ చేసినోడు వేరు, సినిమాని థియేటర్ లో ఆడించేవాడు వేరు. సినిమా చూడాలి అని అనుకునేటటువంటి వాడు వానికి స్తోమత ఉంటే చూస్తాడు, లేకుంటే లేదు. ఎవరి సామర్థ్యాల మేరకు వాళ్ళు దాన్ని ప్రొడక్ట్ ని కొనుగోలు చేసుకుంటారు. ప్రభుత్వం ఎవరు? ఇంత ధరకు మాత్రమే ఆ సినిమాని ప్రదర్శించాలి అని చెప్పటానికి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ అని ఆయన చెప్పిండు. మిత్రులారా, ఈ స్టోరీ ఎందుకు చెప్పినానని అంటే భారత రాజ్యాంగ పీఠిక లోపల మీరు సోషలిస్ట్ అని రాసుకున్నారు, ముందు రాసుకున్నారు, వెనక రాసుకున్నారు సోషలిజం. సోషలిజం అని అంటే అర్థం ఏంటిది అని అంటే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ప్రకారము ప్రభుత్వమే ఒక వస్తువుని ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి చేసినటువంటి వస్తువుని ప్రభుత్వమే మార్కెట్ లో పంపిణీ చేస్తే సోషలిజం. ప్రభుత్వమే వస్తువుని ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి అయినటువంటి వస్తువుని ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వమే పంపిణీ చేస్తే దీన్ని సోషలిజం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడిగిండు, వాళ్ళు ఒప్పుకోలేదు. రెండోది ఏంటిది అని అంటే పాక్షికమైన సోషలిజం. పాక్షికమైన సోషలిజం అంటే మనలాగా కొంచెం అంబేద్కర్ ఇష్టం, కొంచెం వైసీపీ, కొంచెం టీడీపీ. మనం కూడా అదే కదా, మనం ప్యూర్ అంబేద్కర్ కాదు, 24 క్యారెట్ గోల్డ్ టైప్ లో మనం ఏం పెద్ద అంత అంబేద్కర్ ఇష్టం కావు, ఏప్రిల్ 14 అంబేద్కర్ ఇష్టం. సో అట్లాగానే దీన్ని కూడా ఏం చేశారు అని అంటే ప్రభుత్వం పెట్టుబడి చేస్తుంది, పంపిణీ చేస్తుంది, మార్కెట్ చేస్తుంది, కానీ కొన్ని చోట్ల ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉత్పత్తి చేయొచ్చు, వాళ్ళు ప్రైవేట్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు. దానికి ప్రభుత్వం రెగ్యులేషన్ ఉంటుంది, రెగ్యులేషన్ నియంత్రణ ఉంటుంది అని చెప్పి దాని ప్రకారం
ప్రకారము ఈ రాజ్యాంగం రాసే నాటికే బిర్లా ఉన్నాడు, టాటా ఉన్నాడు, మఫత్లాల్స్ ఉన్నారు, సింథియాలు ఉన్నారు, మార్వాడీలు ఉన్నారు. గాంధీ గారికి బిర్లా తన సంపన్నవంతమైనటువంటి వైట్ హౌస్ ని ఢిల్లీలో బిర్లా బహుమతి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అంటే ఈ అంబేద్కర్ లాంటి వాళ్ళంతా రాజ్యాంగంలోకి వచ్చి దీన్ని పొరపాటున సామ్యవాద దేశం చెయ్యగాలే, గాంధీకి మనం ఏమన్నా గిఫ్టులు ఇచ్చుకుంటే 70% సామ్యవాదం ఉన్నా 30% క్యాపిటలిజం ఉంటే దీన్ని మనం కిందిది పైకి వేయొచ్చు, పైది కిందికి వేయొచ్చు అన్న ఉద్దేశంతో దే గివ్ గిఫ్ట్స్ టు గాంధీ. అండ్ అఫ్ కోర్స్ ఫ్రమ్ ద 1950s ఆన్వర్డ్స్ వీ ఆల్సో హ్యావ్ దట్ ప్రైవేట్ క్యాపిటలిస్ట్. అది 30 పోయి 50 అయింది, 50 పోయి 70 అయింది, 70 పోయి 90 అయింది, 90 పోయి 98 అయింది. మనకు ఒక మంత్రి గారు ఉన్నారు, ఆమె కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చదివిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంతో అంతో చదువుకొని వచ్చింది. ఆమె ఇప్పుడు చేసేది ఏంటిది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని ఎంతో కొంత సామ్యవాద దేశంగా ఉంచుదాము అని అనుకుంటే అంబేద్కర్ కలలు స్వప్నాలన్నిటిని ధ్వంసం చేసి దీన్ని ఉత్తర భారతదేశపు పెట్టుబడిదారులకు దోచిపెట్టేటటువంటి పనిచేస్తుంది. ఏం దోసుకుంటారు? అడవిని దోసుకుంటారు, సముద్రాన్ని దోసుకుంటారు, గనుల్ని దోసుకుంటారు, నీళ్లని దోసుకుంటారు, ఆకాశాన్ని దోసుకుంటారు, స్పేస్ ను దోసుకుంటారు, భూమిని దోసుకుంటారు. రైతుల దగ్గర 10 ఎకరాలు తీసుకొని 100 గజాలు ఇస్తాడు. 10 ఎకరాల భూమి తీసుకొని 100 గజాలు ఇస్తాడు. ఆడేం చెప్తాడు అంటే నేను దీన్ని అభివృద్ధి పరుస్తున్నా కాబట్టి నీ 10 ఎకరాల కంటే కూడా డబల్ వాల్యూ ఉంటది నీ 100 గజాల నేలకి, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే అనేటటువంటిదా అని చెప్పు.